హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి ముఖ్యంగా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. మొత్తం వీడియో చూసాక నచ్చితేనే మీరు లైక్ చేయండి. దానికోసమైతే ముందుగా మనం క్యారెట్, బంగాళదుంప పీల్ చేసేసి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం గ్రీన్ పీస్ బఠానీ నేను ఒలుచుకున్నాను అనమాట. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒకసారి కుక్కర్ పెట్టుకొని అందులోనే ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే టమాటా కూడా వేసుకోవాలి. నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు 2, పెద్ద సైజు టమాటాలు 2 వేసాను. అవి బాగా ఫ్రై అయినాక ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం బఠానీ వేసేసుకోవాలి. బఠానీ వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఇందులోకి బఠానీ ఇంకా కాలీఫ్లవర్ కూడా వేసాను. బంగాళదుంప, క్యారెట్ 4 వెజిటేబుల్స్ వాడాను. ఈ 4గింట్లోని ఏది లేకపోయినా పర్వాలేదు, ఇంకేమైనా ఉన్నా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. మొత్తం 4 ఉండాలని ఏం లేదండి. దీనికి రుచికి సరిపడ ఉప్పు, కారం వేసేసి ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి జస్ట్ 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోయినాక మనం ఇందాక ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, క్యారెట్, అవి మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఈ మసాలా అంతా, అదంతా బాగా ఉడికిపోతుంది. తర్వాత ఇది మనం మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ ఆన్లోనే ఉంచేసుకొని మనం మ్యాష్ చేసుకుని క్యారెట్, బంగాళదుంప పేస్ట్ ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మళ్ళీ మనం 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్స్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా లేని వాళ్ళు పావ్ భాజీ మసాలా కూడా వేసుకోవచ్చు. రెండింటిలో ఏ మసాలా వేసుకున్నా బాగానే ఉంటుందండి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ఒక చిన్న స్పూన్స్ 2 స్పూన్స్ వరకు కసూరి మేతి ఉంటుంది కదా అది బాగా నలిపేసుకొని ఇందులోకి వేసుకోవాలి. కసూరి మేతి ఫ్లేవర్ వల్ల ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇదంతా కూర దగ్గర పడేటప్పుడు మనం ఇందులోకి ఉంటే బటర్ వేసుకోండి, లేకపోతే నేనైతే నెయ్యి వేసాను. ఉంటే బటర్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఉంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. తర్వాత కూర అంతా దగ్గర పడిపోయినాక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది చపాతీతో కానీ, బ్రెడ్తో కానీ, బన్తో కానీ. నచ్చితే